తెలంగాణ ప్రజలకి ఒక శుభవార్త. ప్రధాని మోదీ కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గనక ఖచ్చితంగా రోడ్డు ప్రమాదంలో గురైనటువంటి క్షతగాత్రులు, బాధిత కుటుంబాలు సదరు పేషెంట్‌కి ఈ యొక్క యాక్సిడెంట్ అయిన తర్వాత లక్షల్లో చెల్లించాల్సినటువంటి అవసరం ఉండేది. కాకపోతే ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి, లేకపోతే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ యొక్క కార్డ్ అయినా వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే వార్త ఖచ్చితంగా రాష్ట్రం ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు అంతకంటే అవసరం లేదు. ఇమీడియట్గా తక్షణమే పేషెంట్ క్షతగాత్రుడు రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే ఆసుపత్రికి వెళ్ళగానే ఇమీడియట్గా 1,50,000 విలువైనటువంటి చికిత్స ఫ్రీగా అందించేందుకు ఇప్పుడు తెలంగాణలో కూడా మెల్లమెల్లగా ఈ యొక్క పథకం అయితే అమలు కాబోతోంది. ఇది వాస్తవానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనేది ఈ పథకం అమలులో భాగంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఒక పథకం. సో ఈ కేంద్రం అమలు చేస్తున్నటువంటి పథకం ఇప్పుడు తెలంగాణలో కూడా అమలు కాబోతుండటం నిజంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి వారు నిజంగా అయోమయ స్థితిలో పడిపోతారు. మా యొక్క హాస్పిటల్ బిల్లులు ఎలా ఇప్పుడు కట్టాలంటూ కూడా డైలమాలో పడిపోతారు. అటువంటి వాళ్ళకి నిజంగా ఇది ఊరట కలిగించేటువంటి ఒక వార్త. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఖచ్చితంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకంలో రాష్ట్రం కూడా వెంటనే మా దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదిపినట్లుగా తెలుస్తోంది. ఇమీడియట్గా ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? మోటార్ వెహికల్ ఫండ్ ఈ యొక్క నిధులు అయితే వెంటనే సదరు నెట్వర్క్ హాస్పిటల్కి ఇచ్చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో వెంటనే ట్రీట్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళని నిజంగా సంజీవనిలా ఈ యొక్క పథకం ఉపయోగపడుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు శుభవార్త అందించింది. ఇకపై 1,50,000 వరకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రమాద బాధితులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకాలంలో మెరుగైన వైద్యం పొందుతారు. రవాణా అలాగే పోలీసు శాఖలు ఈ విషయంలో అయితే కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఊరట కలిగించేటువంటి ఒక వార్తనైతే తీసుకొచ్చింది. వారికి ఇకపై 1,50,000 వరకు నగదు రహిత చికిత్స అందించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా అమలు చేసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రణాళికలు కూడా రెడీ చేస్తోంది. దీని ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఆరోగ్యశ్రీ వర్తించకపోయినా సరే, అలాగే కేంద్రం జారీ చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులు లేకపోయినా సరే వాటితో సంబంధం లేకుండా చికిత్స అందించబోతోంది తెలంగాణ సర్కార్. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు రోడ్డు ప్రమాదానికి గురైనా సరే వారికి కేంద్రం తీసుకొచ్చినటువంటి పథకం ద్వారా నగదు రహిత చికిత్స అందుతూ వస్తోంది. ఈ పథకం అమలులో రవాణా శాఖ అలాగే పోలీసు శాఖలు, మరొక వైపు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తాయి అని అధికారులు స్వయంగా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల లోపు పోలీసులు ఈడార్ అంటే ఈ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ కింద కేసు ఫైల్ చేస్తారు. ఇప్పటికే హర్యానా కావచ్చు, చండీగఢ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అసోం, పంజాబ్ రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాద బాధితులకు ఈ నగదు రహిత చికిత్స పథకం ప్రయోగాత్మకంగా అమలవుతోంది. అక్కడ ఇప్పటి వరకు సుమారుగా 6,000 మంది లబ్ధి పొందినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ చికిత్సకు అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ భరిస్తుందనేది కూడా తేటతెల్లం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్ణయించింది. దీనికోసం ముందుగా రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులను అలాగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందట. 108 అంబులెన్స్ల కాల్ డేటా ఆధారంగా ఈ వివరాలు సేకరించారట. మొదట ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉన్నటువంటి 500కు పైగా ఆసుపత్రులకు ఈ పథకాన్ని అనుసంధానం చేయాలని కూడా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో లేనటువంటి ఆసుపత్రులను కూడా దీన్ని అమలు చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయట. దీనికోసం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే రాష్ట్రంలో పాలిట్రామా సేవలు అందించేటువంటి ఆసుపత్రుల వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సేకరించింది. రవాణా శాఖ అధికారులు
ఆరోగ్యశ్రీ ట్రస్టుతో పలుమార్లు సమావేశమై పథకం అమలుకు సంబంధించినటువంటి విధి విధానాలపై కూడా చర్చించారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని మరి సుమారుగా 1000 కోట్లతో ఈ ట్రామా కేంద్రాలను అభివృద్ధి చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అందించేటువంటి 1,50,000 వరకు నగదు రహిత చికిత్స పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడవచ్చని ఇటు వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయపడుతోంది. ఈ పథకం ద్వారా ప్రమాదానికి గురైనటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా సకాలంలో చికిత్స పొందే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పటి వరకు మనకు ఇది ఒక అనుమానాలు అయితే ఉండేవి. ఖచ్చితంగా మన దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వం గుర్తించబడినటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు కావచ్చు, ఈ యొక్క ఫ్రీ ట్రీట్మెంట్ అందుతుంది. మరోవైపు కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆ యొక్క కార్డు ఉంటేనే ఈ యొక్క వైద్య నిపుణులైతే మనకు వైద్యం చేస్తారన్నటువంటి ఒక అనుమానాలు, సందిగ్ధ పరిస్థితులు ఉన్నటువంటి వేళ నిజంగా ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, మరొకవైపు తెలంగాణలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక 5 స్టేట్స్లో పంజాబ్, అలాగే చండీగఢ్ లాంటి, అసోం, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా అమలవుతోంది ఈ పథకం. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా 1,50,000 వరకు నగదు రహిత సేవలు అందించేలా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మైలేజ్ పెరుగుతుంది. ఆనాడు వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2004లో తీసుకొస్తే 2009లో ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఈ రెండు కూడా ఆయన్ని గద్దెనెక్కించినటువంటి సందర్భం రాజకీయ నిపుణులు, పేదలు చాలామంది కొనియాడుతూ ఉంటారు. మా దేవుడను వైఎస్ఆర్ అంటూ కూడా ఆయన కీర్తించినటువంటి సందర్భం. సో వైద్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ యొక్క ప్రభుత్వాన్ని నిలబెడతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలవుతూ వస్తున్నాయి. సో వైద్యానికి సంబంధించి కావచ్చు, విద్యకి సంబంధించి కావచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజల్లో ఖచ్చితంగా అభిమానాన్ని చూరగొనేటువంటి పథకాలుగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారా? అందుకోసమే ఈ యొక్క నగదు రహిత పథకాన్ని, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేసేటువంటి పథకాన్ని ఖచ్చితంగా రేపు మాపు ఇంప్లిమెంట్ చేస్తే కనుక రోడ్డు ప్రమాద బాధితులకు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి ఒక యోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఈ యొక్క రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి. రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ టైంలో ఒక చిల్లిగవ్వ కూడా మన జేబులో ఉన్నటువంటి సందర్భం అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏమైపోతుందో అనేటువంటి ఒక బాధ, ఒక తపన అయితే ఉంటుంది. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు కావచ్చు, ఆ టైంలో క్షతగాత్రులకు కావచ్చు. సో ఇప్పుడు ఈ నిర్ణయంతో 1,50,000 నగదు రహిత సేవలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ కార్డు కూడా అవసరం లేదు. మీ చేతిలో ఎలాంటి కార్డులు లేకపోయినా సరే ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రస్తుతానికి 500 నెట్వర్క్ ఆసుపత్రులుగా ఉన్నటువంటి ఈ ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ యొక్క హాస్పిటల్స్లో కావచ్చు, మరొక వైపు నెట్వర్క్ హాస్పిటల్లో కాకుండా మరొక చిన్న హాస్పిటల్ను కూడా గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతుందట. ఇది కూడా ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విషయంగా మనం భావించాలి. సో ఏదేమైనా సరే ఈ 1,50,000 నగదు రహిత సేవలు ఉచితంగా మీ యొక్క జేబులోంచి ఒక్క పైసా కూడా తీయకుండానే ప్రభుత్వం అందించేటువంటి విధానానికి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఏదేమైనా సరే ఇది ఒక మంచి తెలంగాణ ప్రజలకి ఈ యొక్క ఊరట కలిగించేటువంటి ఒక వార్తనైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.